పరిశ్రమ పేరునే ఊరు పేరుగా మార్చుకున్న పట్టణం అది. ఓ చిన్న కుగ్రామం పొట్టచేత పట్టుకుని వచ్చిన వేలాది మందికి తిండి పెట్టింది. మినీ ఇండియాగా పేరుంది. రకరకాల సంస్కృతి సాంప్రదాయాలకు నెలవుగా మారింది. ఎన్నో ఒడిదుడుకులను చూసిన ఆ పట్టణం మరెన్నో ప్రత్యేకతలను మూటగట్టుకుంది. ఓ చిన్న కుగ్రామం కాస్త దేశంలోనే పేరు ప్రఖ్యాతులు గడించింది. వేలాది మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా అన్నం పెడుతున్న ఆ ప్రత్యేక పట్టణం ఏమిటి? అది ఎక్కడ ఉంది? హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం మా ఊరి కథలో చూద్దాం. కాగజ్ అంటే హిందీలో కాగితం అని అర్థం. నగర్ అంటే పట్టణం. అదే కాగజ్ నగర్. ఇక్కడ దేశంలోనే మొట్టమొదటి పేపర్ పరిశ్రమ నెలకొల్పారు. ఆ పేరుతోనే ఇది కాగజ్ నగర్ గా పేరొందింది. వాస్తవానికి కాగజ్ నగర్ అసలు పేరు కొత్తపేట. గతంలో ఇది చిన్న గ్రామంగా ఉండేది. 1938లో హైదరాబాద్ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ సిర్పూర్ పేపర్ మిల్స్ కంపెనీని స్థాపించారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం ఇక్కడికి రావడం మొదలైంది. అదే సమయంలో కంపెనీలో పనిచేసేందుకు నిపుణులు కావలసి రావడంతో మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు. ఇక సర్ సిల్క్ పేరుతో వస్త్ర పరిశ్రమ కూడా ఏర్పాటు కావడంతో వేలాది మంది ప్రత్యక్షంగా, లక్షలాది మంది పరోక్షంగా ఉపాధిని పొందారు. దీంతో చిన్న గ్రామంగా ఉన్న కొత్తపేట కాగజ్ నగర్ పేరుతో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించింది. చిన్న గ్రామం కాస్త మేజర్ గ్రామ పంచాయతీగా ఎదిగిన కాగజ్ నగర్ 1988లో మున్సిపాలిటీగా ఏర్పడింది. 2024లో కాగజ్ నగర్ మున్సిపాలిటీ జనాభా సుమారు 85,000 వరకు ఉన్నట్లు అంచనా. లో ఇక్కడ పేపర్ మిల్లు ప్రారంభం కాగా 1942లో పేపర్ ఉత్పత్తి ప్రారంభమైంది. 1953లో బిర్లా ఫ్యామిలీ గ్రూప్ పరిశ్రమలు ఈ మిల్లును స్వాధీనం చేసుకున్నాయి. ఆ తర్వాత బిర్లా వంశస్థులు వారి అల్లుడైన రంజన్ కుమార్ పోద్దార్ కు పేపర్ మిల్లును గిఫ్ట్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి మిల్లు పోద్దార్ల కిందకు వెళ్ళింది. భారతదేశంలో వివిధ రకాల, వివిధ రంగు కాగితాలను తయారు చేసే కంపెనీలలో సిర్పూర్ పేపర్ మిల్లు ఒకటి. ఆ తర్వాత నిర్వహణ భారం కావడంతో 2014 సెప్టెంబర్ 27 నుండి 2018 ఆగస్టు 2 వరకు మిల్లు మూతపడింది. అనంతరం కేసీఆర్ ప్రభుత్వం మిల్లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంది. జేకే పేపర్ లిమిటెడ్ ఈ సిర్పూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్ ను తీసుకుని నడిపిస్తోంది. 2019 ఫిబ్రవరి 7న ఎస్పీఎంలో తిరిగి పేపర్ ఉత్పత్తి మొదలైంది. ఈ సిర్పూర్ పేపర్ మిల్ అనేది ఒకప్పుడు ఇక్కడ ఈ సిర్పూర్ కాగజ్ నగర్ అనేది పేరు ఎట్లా వచ్చిందంటే, ఒకప్పుడు ఇది కొత్తపేట. ఇది కొత్తపేట, పక్కలేమో రాళ్ళపేట. అది రాళ్ళపేట, ఇది కొత్తపేట. కొత్తపేట పోయి సిర్పూర్ కాగజ్ నగర్ కావడానికి కారణము, గతంలో ఆ పూర్వకాలంలో కనీసం 70-80 సంవత్సరాల క్రితంలో నిజాం సర్కారు సిర్పూర్ పేన్గంగ దగ్గర పేపర్ మిల్లు ప్రారంభించడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ వాళ్ళకు సవలతు లేకపోవడంతో ఈ సిర్పూర్ కాగజ్ నగర్లో ఇక్కడ ఈ పేపర్ మిల్ స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి కొత్తపేట అనేసి పేరు తీసేసి సిర్పూర్ కాగజ్ నగర్ అంటే, కాగజ్ నగర్ అంటే పేపర్ మిల్ పడడంతో కాగజ్ నగర్ అనే పేరు వచ్చింది కొత్తపేటకు. కానీ ఈ కాగజ్ నగర్లో ప్రతి రాష్ట్రానికి చెందిన వ్యక్తులు, ఇది ఒక మినీ ఇండియా అన్నట్టు, ప్రతి రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉండే ఈ తెలంగాణలో ఈ పేపర్ మిల్ పనిచేస్తూ మంచి డెవలప్మెంట్ నడిచింది. 70-80 సంవత్సరాల క్రితం నుంచి మా తండ్రులు, తల్లులు అందరూ పనిచేశారు ఇక్కడ పూర్వంలో. అయితే ఈ బిర్లా మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత మంచి డెవలప్ వచ్చింది. బిర్లా మేనేజ్మెంట్ తర్వాత వారి హయాంలో రంజన్ కుమార్ పోద్దార్ అనే మూడో వ్యక్తి, అంటే బిర్లా గారికి అల్లుడు, వారికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో ఇంకా మంచి ప్రొడక్షన్ ఉండే, మంచి ఫ్యాక్టరీ వాతావరణం మంచిగా ఉండే, కాగజ్ నగర్ వాతావరణం మంచిగా ఉండే. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఇంకా పల్లెటూళ్ళు మంచి డెవలప్ అయింది. కానీ ఇక్కడ ప్రస్తుతము 2014లో మూతపడడంతో ఇక్కడ ఉన్న కార్మికులు, తెలంగాణకు వర్తించిన కార్మికులు అందరూ వలస వెళ్ళిపోయినారు. అంటే ఇక్కడ యూపీ, బీహారు, కలకత్తా, ప్రతి చోట నుంచి ప్రతి ఇంటికి ఒకరనే వ్యక్తులు ఉండే ఇక్కడ పనిచేస్తూ, ఒక మినీ ఇండియా. అంటే ఆ టైంలో ఎప్పుడైతే మూతబడిందో వలస వెళ్ళిపోయినారు. పేపర్ తయారీకి అవసరమైన కలప విస్తారంగా ఉండడం, జీవనదుల ప్రవాహం, ఉపాధి లేక విలవిలలాడుతున్న పేద ప్రజలు. మొత్తానికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అప్పటి నిజాం ప్రభువు నడుం బిగించారు. దీంతో సిర్పూర్ పేపర్ మిల్లు నిర్మాణానికి నాంది పడింది. సిర్పూర్ పేపర్ మిల్లును పెన్గంగ సమీపంలోని సిర్పూర్ లో నిర్మించేందుకు అంతా సిద్ధమైంది. అవసరమైన మిషనరీస్ కూడా దిగుమతి అయ్యాయి.
అయితే సిర్పూర్లోని భూమి పేపర్ మిల్లుకు అనువైనది కాదని తేలింది. అక్కడ భూమిలో చెదలు ఎక్కువగా ఉండేవి. దీంతో పేపర్ చెదలు పట్టే అవకాశం ఉందని పేపర్ మిల్లును కొత్తపేటకు మార్చారు. అప్పటి నుంచి కొత్తపేట సిర్పూర్ కాగజ్ నగర్ గా మారింది. ముదుగాలు ఇది కొత్తపేట నుండే. ఎప్పుడైతే అప్పుడు ఉన్న గవర్నమెంట్ నిజాం పరిపాలనలా వెనుకబడ్డ ప్రాంతం ఇది. వెనుకబడ్డ ప్రాంతంలో ఇక్కడ ప్రజలకు బతుకుదేరు లేదు, ఏమి వ్యవసాయము ఆదాయం కూడా లేదు ఇక్కడ అన్న ఉద్దేశంతో ఇక్కడ బిర్లా మేనేజ్మెంట్ తోటి మాట్లాడి అప్పుడు గవర్నమెంట్ చైర్స్ కూడా ఉండే. ఈ పేపర్ మిల్లు సిర్పూర్లా ఇది కాగనగర్ కాకుండా సిర్పూర్లా మెటీరియల్ వేసారు. అక్కడ కడదామన్న ప్లాన్ తోటి పేను గంగతోటి పైప్ లైన్ తీసుకున్నారు. ఆ గంగతోటి దాదాపు సిర్పూర్ దాటి ఎంపల్లి ప్రాంతంలో పైప్ లైన్ వచ్చింది. అక్కడ వేద్దామనంటే అక్కడ ఉన్న పేపర్ మిల్లు ఆడ చెదలు పట్టుతోటి అక్కడ భూమి మంచిది కాదని దీన్ని తీసుకొచ్చి కాగజనగర్లో పెట్టడం జరిగింది. కాగజనగర్లో పెట్టిన తర్వాత పేపర్ ఎల్లుట్లా అది కాగితాల కాగజనగర్ అన్నారు. కాగితం వెళ్ళింది కాబట్టి కాగితం కాగజనగర్ అన్నారు. దాని తర్వాత కాగజనగర్ అని పేపర్ మిల్లు తోటి కాగజనగర్ పేరు రావడం జరిగింది. ఊళ్ళు ఉన్నాయి, ముందు నుంచి ఊళ్ళో ఉన్నాయి కానీ ఉపాధి ఏమి లేకుండే. ఇక్కడ ఉపాధి వ్యవసాయం చేసుకునే పరిస్థితి కూడా లేకుండే. అందుకే ఇక్కడ మారుమూల ప్రాంతం ఇదంతా జంగల్ ఏరియా. ఇది అప్పుడు నోటిఫై ఏరియా, ఇప్పుడు ఈ స్టేషన్ కాడికి వెళ్ళి ఈ ప్రాంతం ఎక్కడ చూసినా జంగల్ ఏరియా. ఇదంతా ఇండస్ట్రీలు పడ్డాకనే ఈ ఊరు కాగజనగర్ డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు మన స్టేషన్ కానీ సర్దార్ బస్తీ కానీ సర్సిలే కానీ ఇదంతా నోటిఫై ఏరియా ఉండే. ఇదంతా జంగల్ ప్రాంతం. ఇదంతా మిల్లు ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతుందో పేపర్ మిల్లు డెవలప్మెంట్ అయిన కొద్దీ మన కాగజనగర్ పట్టణం కూడా డెవలప్మెంట్ అయింది. ఇక ఈ పట్టణాన్ని మినీ ఇండియాగా పిలుస్తారు. ఇక్కడకు పెద్ద ఎత్తున ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడ భిన్న సంస్కృతులు, భిన్నమైన వాతావరణం, మరింత భిన్నమైన సంప్రదాయాలు కనిపిస్తాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ తో సహా పలు ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ నివాసం ఉంటున్నారు. వారి పండుగలు, వారి విశిష్ట వేషధారణ కనిపిస్తూ ఉంటాయి. ఛత్ పూజ, గుడి పడవ, వసంతోత్సవం ఇలా ప్రత్యేక పండుగలు ఇక్కడ నిర్వహిస్తుంటారు. ఇక హోలీ, దసరా సందర్భంగా నవరాత్రి పూజలతో సహా ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తూ ఉంటాయి. సాయంత్రం మార్కెట్ కు వెళ్తే చాలు దేశంలోని వివిధ ప్రాంతాల వాళ్ళు హాజరైన జాతర మాదిరిగా ఉంటుంది. 1942 కంటే పూర్వము ఇప్పుడున్నటువంటి కాగజనగర్కి కొత్తపేట అనే పేరుండే. కానీ పారిశ్రామికంగా కొత్తపేట అనేది అభివృద్ధి చెందుతూ సిర్పూర్ పేపర్ మిల్లును 42లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సర్సిల్క్ బట్టల మిల్లును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కారణంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ప్రాంతం ప్రధానంగా కాగజనగర్లో పేపర్ ఉత్పత్తి ఏర్పాటు చేయడం కోసమే సిర్పూర్ పేపర్ మిల్లును ఏర్పాటు చేసింది. కాబట్టి ఆనాటి నుంచి కొత్తపేటగా ఉన్నటువంటి ఈ ఊరు సిర్పూర్ కాగజనగర్గా పేరొందడం జరిగింది. కాగజనగర్ పట్టణానికి సంబంధించి కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సర్ సిల్క్ పేరుతో మరో కంపెనీ ఉండేది. ఇక్కడ వస్త్రాలు తయారు చేసేవారు. అయితే 1985లో ఆ కంపెనీ మూతపడటంతో దాదాపు 5,000 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. వారితో పాటు పరోక్షంగా దాదాపు మరో 5,000 కుటుంబాలు ఉపాధిని కోల్పోయాయి. సర్ సిల్క్ ఫ్యాక్టరీ మూతపడిన సమయంలో ఆ కార్మిక కుటుంబాలు బయటకు వెళ్లలేక ఏం చేయాలో తెలియక ఇక్కడే కూరగాయలు, చివరకు మాంసం దుకాణాలు సైతం నడిపారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సర్ సిల్క్ కంపెనీ కూడా ఉండి ఉంటే కాగజనగర్ పట్టణం మరింత శోభాయమానంగా వెలుగొందేదని పలువురు పట్టణవాసులు చెబుతున్నారు. కాగజనగర్ ఏర్పడ్డ తర్వాత పరిశ్రమలో వివిధ రకాల పనుల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఇట్లా అన్ని రకాల ప్రాంతాల వాళ్ళు అవసరాల రీత్యా ఇక్కడ ఉపాధి కోసం రావడం జరిగింది. దాంతో ఈ కాగజనగర్ పట్టణంలో ఉన్నటువంటి పట్టణానికి ఆనుకున్నటువంటి చుట్టుపక్కల గ్రామాలకు కూడా నుంచి కూడా ఉపాధి దొరికి కాంట్రాక్ట్ కార్మికులుగా, పర్మనెంట్ కార్మికులుగా, స్టాఫ్ ఉద్యోగులుగా ఈ పేపర్ మిల్లులో పనిచేయడం జరిగింది. గతంలో సర్సిలకులో కూడా ఇలాగే పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి ఈ ప్రాంతంలో సర్సిలకును కూడా చాలా ప్రాంతాల నుంచి ఉపాధి కోసం రావడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు సర్సిలకు మూతపడ్డది. కాగజనగర్లో ఎస్పీఎం మూతపడ్డా కానీ మళ్ళీ తిరిగి తెరిపించడం జరిగింది. ఇప్పుడు పూర్వవైభవం వచ్చింది. ఇప్పుడు కూడా ఈ మిల్లులో అనేక రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల వాళ్ళకు కూడా ఇక్కడ ఉపాధి దొరుకుతూ ఉన్నది. తద్వారా ఇక్కడ ఈ కాగజనగర్ ప్రాంతానికి ఈ సిర్పూర్ పేపర్ మిల్లు ఉండడం వల్లనే కాగజనగర్ అని పేరు వచ్చి అభివృద్ధికి కొంత ఉపయోగపడతా ఉంది.
ఏది ఏమైనా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఎంతో మందికి అన్నం పెట్టిన ఈ కాగజ్ నగర్ పట్టణం మరింతగా విస్తరిస్తోంది. చిన్న గ్రామమైన కొత్తపేట కాగజ్ నగర్ గా ప్రసిద్ధి పొందుతోంది. ఈ పట్టణానికి మరో ప్రఖ్యాతి కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని నంబర్ 1 నియోజకవర్గమైన సిర్పూర్లో ఈ పట్టణం ఉండడం గమనార్హం. ఇక్కడ మరిన్ని పరిశ్రమలు నెలకొల్పి మరింత మందికి తిండి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.